ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు సమర్పణ చేసుకుంటున్నాను. మరొకసారి మనం యొక్క అభ్యాసద్వారం బైబిల్ తరగతిలో మనమందరం కూడా కలుసుకోవడానికి దేవుడు మనకు మహాభాగ్యాన్ని అనుగ్రహించినందుకు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు వందనాలు సమర్పణ చేసుకుందాం. ఈ యొక్క సభలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించుకోవాలంటే మనమందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి, మీకు కలిగినటువంటి విశ్వాసం చేత నేను, నాకు కలిగినటువంటి విశ్వాసం చేత మీరు ఒకరినొకరు విశ్వాసంలో వృద్ధి చెందడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, తర్వాత లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశం సత్యాన్ని మనం ఏం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి మనం లేఖనాల్ని చదువుకోవాల్సినటువంటి అవసరం మనకందరికి కూడా ఉందనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని మనం కూడా, మీరు కూడా ప్రతిదినము లేఖనాల్ని పరిశోధించాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉందని గుర్తుంచుకొని, మీరు కూడా నేను వాక్యం చెప్పిన తర్వాత మీ గృహాల్లో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యోపదేశం ఏం చేయాలంటే చదువుతూ ఉండాలి. చెప్పినటువంటి వాక్యాలు అలాగున్నవో లేవో ఏం చేసుకోవాలి, రెండు కూడా పరిశీలన చేయాలి. ఎందుకంటే లేఖనాలు కానీ మనం పరిశీలన చేయకపోయినట్లయితే మనం చాలాసార్లు ఆ లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకోలేము. తద్వారా మనము ఆత్మీయంగా మనం పతనం అవ్వడానికి అది అవకాశమైనటువంటిది ఉంది. కాబట్టి లేఖనాలని మనం చక్కగా ధ్యానించుకోవడం చేత, పరిశీలించడం చేత మన జీవితం మెరుగైనటువంటి విశ్వాసం కలిగి మనం బ్రతుకుతాం. కాబట్టి లేఖనాల్ని వేరే పట్టణస్తులాగా పరిశోధించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాను. ఈ సభలో పిలిపిలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పిలిపిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనం కొన్ని విషయాల్ని ఈరోజు మన పాఠ భాగంగా మనము ఆలోచన చేద్దాము. పిలిపిలకు రాసినటువంటి పత్రిక అనగానే ఈ పత్రికని ఏమంటారంటే సాధారణంగా చరపత్రికలు అని అంటారు. చర అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు సువార్త నిమిత్తం ఆయన బంధింపబడి చెరసాల్లో వేయబడ్డాడు. అలాగే చెరసాల నుండి తాను చెరసాలని బాధింపబడుతూ ఉన్నాను, నేను ఇబ్బందికరంగా ఉన్నాను అనేటువంటి సానుభూతి కొరకు మనుషుల్ని ఎదురు చూడకూడకుండా చెరసాల్లో ఉండి కూడా స్థానిక సంఘాలపైన ఆలోచన కలిగి, భారం కలిగి, వారు ఆత్మీయంగా ఎలా ఎదగలుగుతారో అనేటువంటి ఉద్దేశంతో చెరసాల నుండి పత్రికలు కూడా రాశాడు. అలాగా రాయబడినటువంటి పత్రికలలో పిలిపి పత్రిక ఒకటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అది చరపత్రిక అని అంటారు. రెండోదిగా పిలిపిలకు రాసినటువంటి పత్రిక చరపత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక చరపత్రిక, నాలుగవదిగా ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక కూడా చెరసాల నుండి ఈ పత్రికని రాశాడు. అందుకని ఈ పత్రికలు ఏమిటంటే చరపత్రికలు అని అంటారు. చెరసాలలో బంధింపబడి రాయబడినటువంటి పత్రికలు. ఈ పత్రిక రాస్తూ పిలిపి సంఘస్థులతో తనకున్నటువంటి అవినాభావ సంబంధం, ఆ సంబంధంతో ఆయన వారితో దేవుని యొక్క ఉపదేశాన్ని వారు ఎలాగ వినాలి, ఎలాగ నేర్చుకోవాలి, ఎలాగ ప్రవర్తించి బ్రతకాలో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా చెప్పినప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎటువంటిదో తెలిసిన, ఆయన పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎంతటి దయనీయమైనటువంటి పరిస్థితి అంటే మనం 4వ అధ్యాయం 4వ వచనం చదవడానికి ముందుగా మొదటి అధ్యాయము మనం తీసుకుంటే 12, 13 వచనాలు మనం చదువుకున్నాం. 12, 13, 14 వచనాలు చదివితే అక్కడ ఏముందంటే, సహోదరులారా నాకు సంభవించినవి, ఎవరికి సంభవించినటువంటి అంట అపోస్తలుడైన పౌలు గారికి సంభవించినటువంటివి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను అని అన్నాడు. అంటే ఏం చేయడానికంట, ఆయనకు సంభవించినటువంటి
ఈ సంభవించినటువంటి విషయాన్ని బట్టి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగటికే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను అని అన్నాడు. అంటే నాకు సంభవించినటువంటివి, ఎవరికి? పౌలు గారికి సంభవించిన చాలా విషయాలు ఉన్నాయి. ఆయనకి సంభవించినటువంటి సంగతులు ఒక్కొక్కటని మనం చెప్పలేము. సంభవించినటువంటి సంగతులు అంటే తన యొక్క జీవితంలో జరిగినటువంటి సువార్త కొరకు ఆయనకు జరిగినటువంటి కొన్ని కార్యాలు, దాంట్లో ఆయన కృంగిపోయి కృషించిపోయి విశ్వాసంలో వెనుకంజ వేల్చినటువంటి అతను వెనుకంజ వేయకోకుండా విశ్వాసంలో మరీ స్థిరపడి తనకు సంభవించినటువంటివి మీ ప్రయోజనం కొరకు నాకు ఆ ఎక్స్పీరియన్స్ కలిగింది అంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలకి కొన్ని బుద్ధి మాటలు చెప్తూ ఉంటాం కదా, కూర్చొని బుద్ధి మాటలు చెప్పేటప్పుడు ఏమిటంటే, మా కాలంలో ఇలాగ ఉండింది, మా పెద్దల కాలంలో ఇలాగ ఉండింది, మేము ఇలాగ బ్రతికాము, మేము అలాగ బ్రతికాము అని పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు చెబుతూ ఉంటారు. ఈరోజు మీకు ఇది సంభవించింది, ఈరోజు మీకు సంభవించడం చేత మీరు ఈ విషయంలో దిగులు పడి మీరు బాధపడుతున్నారు, ఇది మా జీవితంలో కూడా సంభవించింది, మేము కూడా దీన్ని ఏం చేసాము, మేము అనుభవించాము. కాబట్టి దీంట్లో నుండి ఎలాగ బయటకు రావాలో ముందు ఆ తల్లిదండ్రులకు జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని పిల్లలకి ఒక వరం. ఏంటి ఆ వరం? తాము ఆ యొక్క సమస్యలలో సతమతమైపోకుండా ఆ సమస్యల నుండి బయటకు రావడానికి ముందు తల్లిదండ్రులు జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏం చేయబడుతుంది, ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే సొలొమోను మహారాజు కూడా మంచి మాట చెప్పాడు, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి చెప్పేటువంటి బోధని త్రోసివేయకు అని అంటాడు. అంటే నీ యొక్క తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకించు. ఏ కుమారుడైతే తండ్రి చెప్పేటువంటి ఆలోచనలను ఆలోచిస్తాడో, ఆలోచించి ఆ ఉపదేశానికి లోబడతాడో ఆ కుమారుడు ధన్యుడు. ఏ కుమార్తె అయితే తల్లి చెప్పినటువంటి బోధన ఆలకిస్తుందో ఆ కుమార్తె ధన్యురాలు. అంతే కదా. అంటే తండ్రి యొక్క ఉపదేశం, ఆయన పడినటువంటి కష్టం, కుటుంబాన్ని ఆయన నడిపినటువంటి విధానం, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి పడినటువంటి ప్రయాస, బిడలో అభివృద్ధిలోకి రావడానికి పడినటువంటి ప్రయాస ఆ తండ్రి ఉపదేశిస్తూ ఉంటే కుమారులు ఏం చేయాలి, వాస్తవానికి చేయి కట్టుకొని ఆ యొక్క తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకించడము బిడ్డల యొక్క ధర్మం. అలాగే తల్లి కుమార్తెకి ఇలా కూర్చోకూడదు, ఇలాగ నిల్చుకోకూడదు, ఇలాగ మాట్లాడకూడదు, ఇలాగ చూడకూడదు, ఇలాంటి వస్త్రాలు ధరించకూడదు, ఇలాంటి వస్త్రాలు ధరించాలి, పెద్దలు వస్తే ఇలాగ ఉండాలి, చిన్నలు వస్తే ఇలాగ ఉండాలి, ఎవరెవరి దగ్గర ఎలాగ ప్రవర్తించాలో తల్లి ఏం చేస్తూ ఉంటుంది, బోధిస్తూ ఉంటుంది. తల్లి మాటలు బిడ్డలు వింటే ఆ బిడ్డలు ధన్యులుగా బ్రతుకుతారు. కాబట్టి ఒకరి యొక్క జీవితంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ మరొకరికి ఏం చేయబడుతూ ఉంటుంది, ఉపయోగపడుతుంది అనమాట. అలాగే పౌలు గారికి అంటూ ఉన్నాడు ఆయన, నాకు సంభవించినవి అంటే తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్, ఆయన జీవితంలో జరిగినటువంటి ఘటనలు ఏంటికంట, సువార్త మరి ఎక్కువగా ప్రబలమగటికే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. అంటే నాకు జరిగినటువంటి ప్రతి ఘటన ఏం చేయడానికి, సువార్త మరి ఎక్కువగా ఏమవడానికి, ప్రబలం అవ్వడానికి. ఎప్పుడైనా మీరు గమనించారా ఈ విషయాన్ని? ఇప్పుడు ఎవరికో ఏదో మంచి జరుగుంటుంది, సంభవించి ఉంటాయి, చెడు కూడా ఏం చేసి ఉంటాయి, సంభవించి ఉంటాయి. ఇప్పుడు మంచి జరిగినప్పుడేమో ఏ మనుషుడే కానీ సంతోషంగా ఇంకా కొద్దిగా ఉత్సాహంతో ఆ పని చేయడానికి ముందుకెళ్తాడు. చెడు సంభవించినప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి, దాని నుండి ఈ పని చేస్తే నాకు నష్టం కలగద్ది కాబట్టి దాని నుండి ఏమవడానికి ఆలోచన చేస్తాడు, వెనకంజ వేయడానికి, వెనక్కి వెళ్ళడానికి ఆలోచన చేస్తాడు కదా. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో అన్నీ ఏమీ జరగవు, అన్నీ మంచిగా జరగవు కదా. అంటే ఏం కూడా ఉంటాయి, చెడు కూడా సంభవిస్తాయి కదా. అయితే చెడులో కూడా
నాకు సంభవించినటువంటివి మరి ఎక్కువగా సువార్త ఇవ్వడానికి ప్రబలం అవడానికే, ఇంకా వృద్ధిలోనికి రావడానికే నాకు జరిగినటువంటివి అంటాడు. ఒక మాటని మీకు జ్ఞాపం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికని మనం తీసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం తీసుకుంటే 11వ అధ్యాయంలో ఆఖరిది ఒక మాటని మనం చదువుదాం. చాలా సంగతులు ఉన్నాయి, అందులో ఒక విషయాన్ని మీకు చెప్తాను. దమస్కోలో అరేత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకొనగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణములను భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని అంటాడు. ఎవరి చేతి కింద నుండి అంటే అరేత అనేటువంటి రాజు కింద ఉన్నటువంటి అధిపతి పౌలు గారిని ఏం చేయాలనుకున్నాడంట? చంపాలనుకున్నాడు, ఆయన్ని బంధించాలనుకున్నాడు, ఆయన్ని కావిలో ఉంచాలని ఆలోచన చేశాడు. అంటే ఇప్పుడు జరిగింది మేలా కీడా? ఏం మేలు ఉంది ఇక్కడ? మేలని చెప్పడానికే లేదు. ఈ సిచ్యువేషన్ కూడా ఎటువంటి పరిస్థితో తెలుసునా? 9వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తుల కార్యగ్రంథంలో. పౌలు అనేటువంటి వ్యక్తి చాలా క్రూరుడు. ఆయన చెప్తాడు తన గురించి, తాను ఏమని సాక్ష్యం చెప్తాడంటే, పూర్వము నేను దూషకుడు, హింసకుడు, హానికరుడు అనేటువంటి నన్ను. ఎటువంటి వాడు? పూర్వం ఎటువంటి వాడంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు, చాలా డేంజరస్ ఫెలో అన్నట్టుగా. హానికరుడు అనేటువంటి నన్ను తన పరిచర్యకు ఏం చేశాడు? నియమించుకున్నందుకు దేవునికి నేనేమైనాను? కృతజ్ఞుడై ఉన్నాను అంటాడు. ఎక్కడ? తిమోతికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట చెప్తాడు ఆయన. అంటే పూర్వము ఒక దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎటువంటి వాడు అంటే ఆయన స్టెఫనుని రాళ్ళతో కొట్టి చంపబడినప్పుడు ఆ వస్త్రాలు తీసి ఆయన ముందు పెడితే ఆయన నిలబడుకొని చూసినటువంటి వాడు. అలాగనే ఆయన ఎంతటి వాడంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘము ఎక్కడైతే క్రీస్తుని వెంబడించి క్రీస్తు యొక్క సువార్తను ప్రబలముగా బహుబలంగా ప్రకటిస్తున్నారో ఆ చోటలంతా కూడా వెళ్ళిపోయి సంఘంగా కూడుకోకుండా మనుషుల్ని బంధించి చెరసాల్లో వేయించి కొంతమందిని హింసించి కొంతమందిని క్రీస్తును దూషించమని బలంతో పెట్టినటువంటి వ్యక్తి పౌలు గారు. అటువంటి వ్యక్తి దమస్కో అనేటువంటి వేరే ప్రాంతంలో, అంటే యెరూషలేముకు సంబంధించింది కాదు, ఇది పాలస్తీనా ప్రాంతంలో ఆ పై ప్రాంతంలో ఉన్నటువంటి దమస్కో అనేటువంటి ఒక ప్రాంతం. ఇప్పుడు కూడా ఆ దమస్కోలో ఇజ్రాయెల్కి అక్కడ యుద్ధం జరుగుతుంది, పాలస్తీనాలో. మీరు గమనించుకోవచ్చు, ఆ పేరు కూడా వస్తూ ఉంటుంది. ఆ దమస్కో పట్ల ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది అనన్య అనేటువంటి వ్యక్తి, కొంతమంది అక్కడ సంఘంగా కూడుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని యెరూషలేములో ఉన్నప్పుడు విని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఎలాగైనా బంధించి వాళ్ళని తీసుకొచ్చి నేనేం చేస్తాను, నేను చెరసాల వేయిస్తాను, నాకు అధికార పత్రాలు నాకు ఇవ్వండి, నాకు అథారిటీ ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వమని తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి. మార్గ మధ్యలో వెళ్తూ ఉంటే గుర్రాన్ని తీసుకొని తన సైన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఒక ప్రకాశమైనటువంటి ఒక వెలుగు ఆకాశం నుండి అకస్మాత్తుగా ఆయన చుట్టూ ప్రకాశించింది. దాని చేత ఆ యొక్క గుర్రంలో నుండి కింద పడిపోయాడు. కింద పడిపోయి లేచి మళ్ళీ గుర్రాన్ని ఎక్కాలనుకున్నాడు. అప్పుడు ఒక స్వరం వినబడుతోంది, సౌలా సౌలా నన్నేల నీవేం చేస్తావు, హింసిస్తా ఉన్నావు అంటే ఆయన అంటాడు, నీవెవడు ప్రభువా? మాట కూడా చూడండి ఎంత దురుసుగా, ఎంత దుడుకుగా ఏమంటున్నాడు, నీవెవడు ప్రభు అంటే నీవు హింసించుతున్నటువంటి యేసును నేను అని ఆయనకి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన కన్నులు కనబడకుండా ఏ దమస్కో పట్ల ఉన్నటువంటి సంఘాన్ని పాడు చేయాలనుకున్నాడో అదే సంఘానికి అక్కడ నడిపింపబడి 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే
అననీయ అనేటువంటి ఆ వ్యక్తిని పంపించి అతనికి దర్శనంలో కనబడి అతని కన్నులో ఉన్నటువంటి పొరలుగా ఉన్నటువంటి ఆ రాలిపోయి చూపు పొందినటువంటి వాడై అననీయ చేత బాప్తిసం పొంది ఆ రోజు క్రొత్తగా జన్మిస్తాడు. ఎవరు? పౌలు. క్రొత్తగా జన్మించినటువంటి వాడు, విశ్వాసంలో అప్పుడే పుట్టినటువంటి వాడు, వాక్యాన్ని విని నేర్చుకున్నటువంటి వాడు, క్రీస్తుని అంగీకరించినటువంటి వాడు. ఆ రోజుకి ఆ రోజు ఏం కలిగింది ఆయనకి? ఆయన ఇంకా సంఘంలోనికి వెళ్ళిపోతున్నాడు. యేసే దేవుని కుమారుని బోధిస్తున్నాడు. యేసునైతే నమ్మినటువంటి వాళ్ళని హింసించి పాడు చేసి వాళ్ళని చంపాలని, క్రీస్తును దూషించాలని బలవంతం చేశాడో, ఆయన ఎప్పుడేమైనా బోధించడానికి మొదలుపెట్టాడు? యేసే నిజమైనటువంటి దేవుని కుమారుడు అని బహుబలంగా బోధిస్తూ ఉంటే ఆ యొక్క దమస్క పట్ల ఉన్నటువంటి క్రైస్తవులకు అందరికీ ఆశ్చర్యమైపోయారు. వాళ్ళు ఆశ్చర్యపడడం ఒక వింత అయితే, ఈ పౌలు ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వాడు కదా. ఈ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఇతను మార్చబడ్డాడని అక్కడ ఉన్నటువంటి యూదులు, ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి వాళ్ళు విని వాళ్ళు కూడా చాలామంది క్రీస్తు తట్టు మార్చబడ్డారు, పరివర్తన చెందారు. అప్పుడు పరివర్తన చెందితే ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది? అక్కడ ఉన్నటువంటి పరిచయులు కానీ శాస్త్రులు కానీ ఒక విధంగా ఇదే పౌలుని చంపాలని ఆలోచన చేశారు. ఆలోచన చేస్తే ఈ విషయం పౌలుకి తెలిసి, ఈ విషయం శిష్యులకు తెలిసి, ఎవరికి? పౌలు యొక్క శిష్యులకి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క దమస్క పట్టణం యొక్క గోడలు ఉంటాయి కదా, కోట, పెద్ద కోట, ఆ కోట మీదకి పైకి ఎక్కించి పౌల్ని గంపలో కూర్చోబెట్టి గంపల నుండి ఏం చేశారు? కిందకి దింపారు. దింపితే ఆ యొక్క అధిపతి చేతికి దొరకకోకుండా ఆయన ఏం చేశాడు? తప్పించుకొని తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు సంభవించింది మేల కీడ? గంపలో పెట్టి దింపారు ఆయన్ని సువార్త ప్రకటించినందుకు. మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఇప్పుడు కీడులో సువార్త మరి ఎక్కువగా ప్రాబ్లం అవద్దా? ఇప్పుడు ఏమైపోలే వాస్తవానికి సువార్త అక్కడికి స్టాప్ కావాలి. అయ్యో ఈ పని వద్దు, ఈ దేవుడు వద్దు అనేటువంటి దానికి ఏం చేయబడాలి? విశ్వాసం వెనక్కి వెళ్ళిపోవాలి. చాలామంది వాక్యాన్ని వింటారు, క్రీస్తుని అంగీకరిస్తారు. ఆ వచ్చినటువంటి శ్రమలు బట్టి, బాధలు బట్టి, కొన్ని అనారోగ్యాలు బట్టి, కొన్ని మరణాలు బట్టి, కొన్ని ఇబ్బందులు బట్టి వెంటనే ఏమైపోతారు? విశ్వాసం నుండి వెనక్కి వెళ్ళిపోతారు. ఆయన మీకు అర్థమవుతుందా? ఇంకా కొంతమంది మాలాంటి సువార్థికులు అయితే సంఘము కానీ విదేశాల నుండి కానీ మాకు సపోర్ట్ వచ్చేంత వరకు దేవుడు అంటాం. ఆర్థికంగా బాగా జరుగుతుంది కదా, మాకు సపోర్ట్ జరుగుతుంది కదా. ఇప్పుడు అది ఆగిపోతే, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? తిరిగి బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్టుగా మనం ఏ స్థితిలో ఉండి వచ్చామో తిరిగి ఆ స్థితికి ఏం చేస్తారు? వెళ్ళిపోరా? ఇది సువార్థికుల యొక్క పరిస్థితి. అయితే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పౌలు గారు అంటారు, కొంతమంది లోకాన్ని ఆశించి లోకంలో చేరిపోయారు. తిమోతి, త్వరగా నా యొద్దకు రావడానికి ప్రయత్నించాయి. దేమా అనేటువంటి వ్యక్తి ఇంతకాలం నాతో కూడా తిరిగాడు, ఇహలోకాన్ని ప్రేమించాడు, లోకంలోకి ఏమైపోయాడు, అతడు కలిసిపోయాడు అని 2వ తిమోతి పత్రికలో ఆయన ఆ విషయాన్ని చెప్పడం అనేటువంటిది చాలా దుఃఖకరమైనటువంటిది. అనేకులు వెంబడిస్తారు కానీ ఆ సువార్త నిమిత్తం వచ్చేటువంటి శ్రమల కొరకు, బాధల కొరకు, ఇబ్బంది కొరకు ఏం చేస్తారు? వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. అందుకని యేసుప్రభు ఒక మాట అంటాడు, నాగిటి మీద చేయి పెట్టిన తర్వాత, ఎక్కడ చేపెట్టావు? నాగిటి మీద చేపెట్టావు, వెనుక తట్టు చూసేటువంటి వాడు దేవుని యొక్క రాజ్యానికి ఏం కాడు? పాత్రుడు కాడు. అలాగే ఎవడైనాను నన్ను వెంబడింపగోరినట్లయితే 8వ అధ్యాయంలో అంటాడు మత్తయి సువార్తలో,
ఎవడైనా నువ్వు వెంబడింపకున్నట్లయితే తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెనను, భూములైనను, ఇండ్లనైనను తన ప్రాణమును సహా ద్వేషించకపోతే నాకేమవడానికి అవకాశం లేదు, నాకు శిష్యుడిగా బ్రతకడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు కూర్చొని ఈ విషయంలో ఏం చేయి, ఆలోచించి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా నేను క్రీస్తును వెంబడిస్తానటువంటి ఆలోచనతో నేను చేసుకో. ముందుకొస్తే ఆ విశ్వాసం ఇంకొకరికి ఆదర్శవంతంగా నిలబడద్ది. ఎలాగా? పౌలుకులాగా. దమస్కో పట్టణంలో గోడ నుండి కిందకి దింపేస్తే అక్కడి నుండి వెళ్ళిపోయి సువార్త మరి ఇంకా ఎక్కువగా ఏం చేశాడు, ఆయన ప్రకటించాడు. అలాగా ఆ రోజు భూమి ఇంతవరకు ఉంది అంటే అంతవరకు సువార్తను ఏం చేశాడు, ఆయన ప్రకటించాడు. ఇంకా ప్రకటించాల్సిన స్థలము నాకు ఎక్కడా లేదన్నాడు. అంటే అంతగా ప్రయాసపడ్డాడు. ఎవరు? అపోస్తలుడు పౌలు గారు. అటువంటి వ్యక్తి ఈ ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి ఎక్కడున్నాడని చెప్పాను ఇప్పుడు నేను. చెరసాలలో బంధింపబడ్డాడు. సువార్త నిమిత్తం బంధింపబడి ఈ సువార్తని ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులకు పత్రిక రాస్తున్నాడు. ఎక్కడుండి? చెరసాల. ఎవరు రాస్తారు చెప్పండి, ఎవరు రాస్తారు? చెరసాలలో ఉండి సువార్త కొరకు బంధింపబడ్డాడమ్మా. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఒక అబ్బాయి బాగా ప్రార్థనకు వచ్చేటువంటి వాడు. వస్తా కొద్ది రోజులు వచ్చాడు, ఆగిపోయాడు. ఏనన్నా ప్రార్థనకు వస్తలేదు, ఆగిపోయావు. బాప్తిసం పొందాడు, ప్రభువులలో చేవేస్తున్నాడు, సంఘ కార్యక్రమంలో బాగున్నాడు. ఏంటి అని అడిగితే అబ్బాయి అన్నాడు, అన్నయ్య మేము ఇక్కడ బ్రతకడానికి వచ్చాం. నేను బైబిల్ పట్టుకొని నేను ప్రార్థనకు వస్తూ ఉంటే ఆదివారంన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము గుడి చేసుకున్నాం, ఒక టెంట్ లాంటిది వేసుకున్నాం, బ్రతకడానికి వచ్చాం తెలంగాణ ప్రాంతం నుండి. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేపించేస్తామంటూ ఉన్నారు అక్కడ గాని వస్తే. కాబట్టి నేను ఇంక రాలేనులే అన్నయ్య అని చెప్పి ఆగిపోయాడు. అంటే ఏమొస్తే, చిన్న శ్రమలు వస్తేనే, చిన్న బాధలు వస్తేనే సువార్త కొరకు ఏమైపోతారు, ఆగిపోయేటువంటి ఈ సమయంలో పౌలు గారు చెరసాలలో ఉంటే ఒకవేళ చెరసాల అధికారులను వాళ్ళకో వీళ్ళ దగ్గర మాట్లాడి సానుభూతిని తెప్పించుకొని, అయ్యా నేనేం చేయలేదు, ఎవరి ఇల్లుని నేను దోచుకోలేదు, ఏ కుటుంబానికి నేను నాశనం చేయలేదు, నన్ను అన్యాయంగా చెరసాల వేశారయ్యా అని వాళ్ళ దగ్గర ఏం చేసుకుండాలి, బతిమాలుకొని, అవునా పౌలు గారిని కూడా అన్యాయం చేశారా అని ఏం చేయాలి, బల్లి పలికినట్టు పలకాలి. మనుషులు కూడా ఏదో కోరుకుంటారు, ఏమైనా జరిగిందంటే అయ్యో అంటేనే, అయ్యో అర్జుడు మమ్మల్ని ఎంత బాగా పరామర్శించాడు, అదేం దెబ్బలే పాడితే పోయొద్దులే అని అన్ను, ఏం మనిషి అని అంటారు. అంటే మనకు వచ్చినటువంటి శ్రమలకి, బాధలకి, లేకపోతే ఇబ్బందులకి సానుభూతిని కావాలని మనం అందరం కూడా ఏం చేస్తాము, నీవు నేను కూడా ఎదురు చూస్తాం కదా. పౌలు గారు సానుభూతిని ఎదురు చూడాల్సినటువంటి ఆయన ఏమంటా ఉన్నాడు ఇప్పుడు అక్కడ నుండి? ఆ మాటని మీరు గమనించండి. ఫిలిప్పీ పత్రికలో ఏమంటా ఉన్నాడో ఆ మొదటి అధ్యాయంలో మీరు కానీ గమనిస్తే ఎంత అద్భుతంగా ఆయన చెప్పంటే నాకు ఆశ్చర్యం. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమొగటికే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏలనగా నా బంధకములు, చూడండి ఎవరికి, నాకు నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని, అమ్మా ఎవరికంట, క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రతోర్యమును సేనలోని వారికి అందరికీ, తక్కిన వారికి అందరికీ ఏమైపోయిందంట, స్పష్టమైందంట. ఎవరికి అంటే సేన పౌలు గారిని బంధించి చెరసాలలో వేసిన తర్వాత అలా బంధించి పెట్టలేదు. ఆ చెరసాలకి కావలుగా ఉండడానికి ఒక సేననిచ్చారు. మీకు తెలుసో తెలియదు సేన అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి
మన పిఎం వెళ్తూ ఉన్నాడు అనుకోండి, మన పిఎంకి ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారు? బా, దేశాన్ని సంరక్షించినటువంటి యోధులందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఆయన చుట్టూ ఆయన ప్రాణాన్ని కాపాడుతూ ఉంటారు. అలాగే ఈ పౌలు ఎక్కడైనా తప్పించుకొని పోతాడేమని చెప్పి ఒక కమాండ్, ఒక బ్యాచ్ ఎవరిని కావులు కాస్తూ ఉన్నారు? పౌలు గారిని కావులు కాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు అనుభవం జరిగింది చాలా విషయాలు. అపోస్తుల కార్యగ్రంథంలో 12వ అధ్యాయంలో ఇంతకుముందు యాకోబుని తీసుకొని ఇచ్చి అపోస్తుల యాకోబుని చిరచ్ఛేదం చేశారు, తల కొట్టించేశారు. ఇప్పుడు మిగిలింది ఎవరు ఉన్నారంటే పేతురుని చెరసాల్లో బంధించేశారు. చెరసాల్లో బంధిస్తే పేతురు గారు పస్కా పండుగ అయిపోయిన నెక్స్ట్ డే అతన్ని చంపాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? చంపాలనుకున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? రేపు మరణశిక్ష నీకు అని నాకెవరో అన్నారు. నన్ను రేపు నాకు మరణశిక్ష అని అన్నారు. ఈరోజు హ్యాపీగా నేను నిద్రపోతానా కదా? అక్కడ పేతురు గారు అయితే రేపు మరణశిక్ష, ఈరోజు మంచిగా నిద్రపోతున్నాడు. ఆయన ఏ చింతలెక్క ఒకటి పడుకున్నాడు. ఆయన పైన అర్థమైందా? ఏ విషయంలో కూడా చింతపడతలేదు ఆయన. అప్పుడు ఆయన చెరసాల బంధింపబడ్డం, చెరసాల చాలా భద్రంగా దాన్ని కాపాడబడ్డం, సైనికులందరూ కూడా ఆ చెరసాలకు కావలి ఉండడం, ఇంత జరుగుతుంది. అయితే దేవుడు ఒక దూతను పంపించి ఆ చెరసాలు తనంతో తాను ఓపెన్ అయ్యి ఆ చెరసాల నుండి పేతురుని బయటకు తీసుకొని, ఆ పేతురు బయటకు వస్తూ ఉన్నాడు. అనుకుంటూ ఉన్నాడు, ఎక్కడో నాకు దర్శనం కలుగుతూ ఉందిలే, ఇవంతా దర్శనాల్లో కళలో ఏం చేయబడుతున్నాయి, జరిగిపోతుంది అనుకుంటే ఆ ప్రభు దూత మొదటి వీధిని రెండో వీధిని తీసుకొచ్చి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళిపోయి తప్పించుకోడని పేతురు గారిని పంపించేశారు. అంటే ఇలాగ తప్పించుకోకపోవడానికి ఏం అవకాశాలు ఉన్నాయి? దేవుడు వాళ్ళకు తోడుగా ఉండి ఎక్కడ తప్పించుకోపోతారని ఒక సేనని, ఒక బెటాలియన్ని తీసుకొచ్చి పౌలు గారు చుట్టూ చెరసాల బంధించి పెట్టారు. ఆ చెరసాలో ఉన్నటువంటి సైనికులకు అర్థమైందంట, పౌలు గారికి ఈ బేడీలు ఎందుకు పడ్డాయి, పౌలు గారు ఎందుకు ఈ చెరసాలో పడ్డాడు, అతడు చేసినటువంటి అన్యాయాన్ని బట్టి పడలేదు. ఈ సువార్త ఏమవడానికి, మరి ఎక్కువగా ప్రబలమవడానికి. వాస్తవానికి ఆ పట్టణంలో, ఫిలిప్పి పట్టణంలో లుదియం అనేటువంటి ఒక తల్లి చేత సంఘం ఏర్పడింది. ఎవరు? లుదియం అంటే ఒక ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి ఒక తల్లి. ఆమె ఏమమ్ముకునేటువంటిది? ఊదా రంగు పొడి అంటే తెలుసు కదా. ఊదా రంగు అంటే అప్పట్లో చాలా కాస్ట్లీ అన్నమాట. ఇప్పుడు మనం రంగులుగా మనం బట్టలు వేస్తున్నాం. ఆ రోజుల్లో ఆ తెల్లటి బట్టలకి రంగు వేస్తారు. ఆ రంగు యాష్ కలర్, యాష్ అంటే తెలుసు కదా, బూడిద కలర్ లాంటిది, అలాంటిదో లేకపోతే వైలెట్ కలర్ లాంటిదో ఏం చేస్తారంటే వాటికి రంగు వేసిస్తారు. ఆ రంగు వేసుకున్నటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఐశ్వర్యవంతులు. కాబట్టి ఫిలిప్పి పట్టణంలో చాలామంది ఎవరు ఉన్నారు? అక్కడ ఐశ్వర్యవంతులు ఉన్నారు. కాబట్టి ఈమె తోయతైరా పట్టణస్థురాలు, ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆమె యూరోప్ ఖండంలోకి వచ్చి అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటే పౌలు గారి యొక్క వాక్యోపదేశాన్ని విని ఆ తల్లి ఆ సత్యాన్ని గ్రహించుకొని ఆ సత్యానికి లోబడింది. అలాగే ఒక కుటుంబము రక్షింపబడ్డారు. ఆ కుటుంబం రక్షింపబడడం చేత ఇంకా అనేకులు క్రీస్తులకు మార్చబడుతూ ఉన్నారు. అప్పుడు పౌలు గారు బంధింపబడ్డాడు. దీనితో పాటు ఇప్పుడు చెరసాల నాయకుడు మార్చబడతాడు. అక్కడ ఎవరు? చెరసాల యొక్క సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్చబడతాడు. ఇదిగో ఇప్పుడు మన ప్రతివారమైనటువంటి ఒక బెటాలియన్ అంటున్నామే, ఒక సేన. ఈ బెటాలియన్లో ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి అర్థమైపోయింది, పౌలు గారికి అన్యాయంగా ఏం చేస్తారు, ఆయన్ని బంధించారు, తాను చేసినటువంటి పొరపాటును బట్టి కాదు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఈ మాట అర్థమవుతుందా? ఎక్కడ? చెరసాల్లో తన యొక్క జీవితం మాట్లాడింది సువార్త. వాక్యాన్ని బోధించాల్సినటువంటి అవసరం లేదు, కానీ చెరసాల్లో ఆయన సత్ప్రవర్తనను బట్టి ఆయన జీవించినటువంటి జీవితం అక్కడ మాట్లాడడం చేత ఆ ఒక బెటాలియనే ఏం చేయబడ్డారు, మార్చబడ్డారు. అంటే అప్పుడు ఫిలిప్పి ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘంలో ఒక లుదియమ్మ ఆ తల్లి మాత్రం కాక చెరసాల నాయకుడు,
కాకోకుండా ఒక సైన్యమే అక్కడ ఉన్నారు. ఇంకా యూదులు, అన్యులు, ఒక పెద్ద స్థానిక సంఘం ఏం చేయబడింది అక్కడ ఏర్పరచబడింది. మీ పాయింట్ అర్థమైందా? అటువంటి ఏర్పరచబడినటువంటి స్థానిక సంఘానికి పౌలు గారు చెరసాల నుండి పత్రిక రాస్తూ ఉంటాడు. ఏమంటూ ఉన్నాడంటే 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఇది పాఠం చదువుతూ ఉన్నాం. ఏమనంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. అమ్మా ఏం చేయాలంట? యాక్చువల్లీ ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆనందిస్తారా? ఎవరైనా ఆనందించగలుగుతారా? ఎవరైనా సంతోషించగలుగుతారా? చెరసాల్లో ఉండి చేయనటువంటి నేరం కొరకు బంధింపబడినటువంటి వ్యక్తి తాను సంతోషంగా ఉండడం మాత్రం కాకుండా స్థానిక సంఘస్థులతో ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఏం చేయండి అంటే ఎవరిలో ఉంటే మనుషుడు ఆనందంగా ఉండగలుగుతాడు? ఈ ఆనందమే వేరే. ఇది లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు. మన దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకోండి, ఆనందంగా ఉంటాం. మన దగ్గర ఆహారం సమృద్ధిగా ఉందనుకోండి, ఆనందంగా ఉంటాం. అర్థమైందా? అవి లేకపోతే మనం ఏమైపోతాం? వెంటనే బాధలోనికి నెట్టబడతాం. మీ పాయింట్ అర్థమైందా? అది ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎవరిలో మనం ఉండడం చేత, ప్రభునందు మనం ఉండడం చేత, ప్రభు సంఘంలో మనం ఉండడం చేత ఒక వ్యక్తి ఏం చేయగలుగుతాడు? ఆనందించగలుగుతాడు. ఎంతగా ఆనందించగలుగుతాడంటే ప్రభునందు ఉంటే ఆ ఆనందం వేరు. అందుకని పౌలు గారు ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయండి, మీరు ఆనందించండి. నేను మరలా చెప్తున్నాను మీకు, మరలా మీరేం చేయండి? ఆనందించుడి అని చెప్పి మీ సహనము సకల జనులకు ఏం చేయబడును ఇది తెలియనియుడి. అంటే ప్రభునందు ఉండి ఎలా బ్రతకగలుగుతారు ఒక వ్యక్తి? ఆనందంగా బ్రతకచ్చు అనేటువంటి దాన్ని ఏం చేశాడు పౌలు గారు? నిరూపించి చూపించాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు గారిని మీరు ఆలోచించండి ఒకసారి. 10 మంది బిడ్డలు, అమ్మా 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది బిడ్డలు. ఆయనకున్నటువంటి ఆస్తి ఆ తూర్పు తట్టున ఏ మనుషుడికి లేదు. అంత గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన అనేకులకి తన హస్తాన్ని ఇచ్చి ప్రోత్సహించి బలపరిచినటువంటి వాడు. తండ్రి లేనటువంటి వాడికి తండ్రిగా ఉన్నటువంటి వాడు. దిక్కు లేనటువంటి వాళ్ళకి, విధవరాండ్రులకు ఒక ఆదరణగా, ఒక తండ్రిగా నిలబడుకొని వాళ్ళని నడిపించినటువంటి వాడు. ఒకరోజు అనుకున్నటువంటి గడియలో తనకు కలిగినటువంటి ఆస్తి అంతా పోయింది. షేబా దేశపు వాళ్ళు వచ్చారు, ఆ పశువుల కాపురం వెళ్ళగొట్టారు. వాళ్ళకు కలిగినటువంటి పశువులన్నిటిని ఏం చేశారు? తమ దేశానికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఏం పోయింది? ఆస్తి అంతా పోయింది. ఆస్తి అంతా పోతే ఏమనాలి? ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి ఏం కలుగును గాక. ఎవరంటారండి? 10 మంది బిడ్డలు చనిపోయారు. 10 మంది యొక్క బిడ్డల్ని చనిపోతే భూస్థాపన కొరకు భుజాలపైన పెట్టుకొని మోసుకోమన్నటువంటి వాళ్ళు. బిడ్డలు కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆఖరికి తన దేహం కూడా ఏమైపోయింది? చెడిపోయింది, క్షీణించిపోయింది. ఆయన గురించినటువంటి విషయాలు కానీ మనం చదువుతూ ఉంటే కంట్లో నీళ్ళు రావనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు కరెక్ట్గా చదివితే. యోబు గారి యొక్క దేహం అంట ఈ చలికి, ఇప్పుడున్నటువంటి మనకి చలికి మన దేహం పగిలి ఆ దేహంలో ఉన్నటువంటి లోపల నుండి ఎముక కానీ కనపడితే తెల్లగా ఎలాగుంటుంది మన పరిస్థితి? మీ పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడే మనం ఎటువంటి మన బాడీ లోషన్స్ మనం పోయలేదు, విడిచిపెట్టండి చూద్దాం. దేహం ఏమవుద్ది? ఇప్పుడు పగిలిపోద్ది. పగిలితే ఏమవుద్ది? రక్తం వస్తుందా? ఆ పగిలేటువంటి దేహాన్ని ఏం చేస్తాడు? వాళ్ళు అప్పుడప్పుడు
ఇలా గీరుతూ ఉండాలి ఇచ్చింగ్. దీని ద్వారా ఇంకేమవుతుంది, అది పుండయి గాయమైపోద్ది అక్కడ. అలాంటిది యోబు గారికి పగిలి లోపల ఉన్న ఎముకలు కనబడి అందులో పురుగులు కనబడుతున్నాయి. ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పుడు తెల్లవారద్దా అని రాత్రంతా ఎదురు చూసేటువంటి వాడు, పగలు కాగానే ఎప్పుడు రాత్రి అవుద్దా అని రాత్రి గురించి ఎదురు చూసేటువంటి వాడు. అటువంటి ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైనా నన్ను హ్యాంగ్ చేసేస్తే మంచిది కదా. అంటే తన జీవితం అంతా విరక్తి చెందిపోయినటువంటిది. ఆఖరికి ఆ భర్తకి తోడుగా ఉండాల్సినటువంటిది, మానసికంగా ధైర్యం, మానసికంగా బలం ఇచ్చేటువంటిది ఎవరంటే భార్య. ఆ భార్య వచ్చి అంటా ఉంది, ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అంటావు, నీ యథార్థతను ఏం చేసి విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి ఏం చేయి, చావు. అప్పుడు అంటూ ఉన్నాడు ఆయన ఇలా తిరిగి, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు బుద్ధిహీనురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనము సుఖం వచ్చినప్పుడు, సుఖాన్ని అనుభవించినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దాన్ని కూడా ఏం చేయాలి, అనుభవించాలి. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి ఆనందాన్ని మనం ఎంతగా ఏం చేస్తామో ఆస్వాదిస్తామో, అదేవిధంగానే కష్టాల్ని, కన్నీటిని, బాధల్ని, వ్యాకులాల్ని, అనారోగ్య పరిస్థితులను కూడా దాన్ని కూడా మనం చేసుకోవాలా, దాన్ని కూడా అలాగే ఆస్వాదించాలి. అంతటి పరిస్థితిలో కూడా ఒకే మాట అన్నాడు, దేవుని దూషించకుండా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయనకు అర్థమైంది, దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ భౌతికమైనటువంటి వాటి ద్వారా మనుషుడు ఎలా బ్రతకడు, సంతోషంగా బ్రతకడు. ఆ దేవుడిచ్చేటువంటి సంతోషం ఆయన ఉండడం చేత ఆ సంతోషమే వేరే. మీకు పాయింట్ అర్థమవుతుందా? అందుకంటున్నాను, ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయండి, ఆనందించండి. మరలో చెప్తాను, మీకు ఆనందించండి. నేను ఇంత పరిస్థితుల్లో కూడా నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే సువార్త మరి ఎక్కువగా ఏమవుతోంది, ప్రకటింపబడుతూ ఉంది, ప్రబలమవుతూ ఉంది. అనేకులు విశ్వసిస్తూ ఉన్నారు, సైనికులు లోబడుతూ ఉన్నారు, అధికారులు లోబడుతూ ఉన్నారు. నాకు జరిగినటువంటిది, నాకు సంభవించింది ఇంకా మరి ఎక్కువగా స్వార్థం అవ్వడానికి, ప్రబలం అవ్వటానికి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయండి, మీరు ఆనందించండి. మరలా చెప్తాను, మీరేం చేయండి, ఆనందించండి. ఆనందించడం కాకోకుండా మన యొక్క పేషెన్స్ ఏంటి, పేషెన్స్ ఏం చేయాలి, మీ సహనము సకల జనులకు ఏం చేయబడియాలట. అందుకనే యోబులో ఉన్నటువంటి సహనాన్ని ఆలోచించుకోమని యాకోబు రాసిన పత్రికలో అని చెప్తాడు. ఆయన ఎవరు జ్ఞాపం చేశాడు, యోబులో ఎంత సహనం ఉంది. పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే మీ సహనము సకల జనులకు ఏం చేయబడాలా, తెలియబడియాలా. యోబులో అంత సహనం ఉంది. ఆ సహనాన్ని గురించి ఒక మాట ఏం చెప్పాడంటే, ఒక రైతును మీరు ఆలోచించండి. రైతు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు ఏం చేస్తాడు ఆయన, ఓపికతో దాని గురించి ఏం చేస్తుంటాడు, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు కదా. అలాగా మీకు ఏం అవసరమైంది, ఇప్పుడు సహనం అవసరమైంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెందుతూ ఉన్నారని అర్థమవుతుంది మనకు, ఆందోళన చెందుతూ ఉన్నారు. అర్థమైందా? ఆందోళన చెందుతారు. కాబట్టి ఇప్పుడు ఏమి కావాలి వాళ్ళకు, సహనము. అందుకని యోబు గురించినటువంటి సహనాన్ని ఆలోచించుకోండి. అలాగనే మోషే, భూమి మీద ఉన్నవారు అందరిలో కూడా ఆయన ఎవరంటే ఆయన మిక్కిలి సాత్వికుడు. అంటే అంత సాత్వికము ఎవరిలో ఉంది, మోషేలో ఉంది, యోబులో ఉంది ఆ సాత్వికం. ఆ సాత్వికం క్రీస్తు ప్రభులో ఉంది. అందుకని నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని, మీ మీద నా కాడినెత్తుకుని నన్ను మీరేం చేయండి, వెంబడించండి. కాబట్టి మనుషుడికి ఏమవసరమైంది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు క్రీస్తు నందున్నావు కాబట్టి ఎటువంటి విషయాలకు కూడా నువ్వు ఏం చేయాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు, వాటికి భయపడాల్సినటువంటి పని లేదు.
వాటికి నువ్వు జంకాల్సినటువంటి పని లేదు. ఒక మాట అంటాడు యెహోషువ దగ్గర, యెహోషువ, మోషే ద్వారా నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉంది కదా, దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వేం చేయొద్దు, తిరక్కోకుండా ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు చదువుతూ ఉండాలి, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు నువ్వేం చేయాలి, నువ్వు నేర్పించడం మానేయద్దు. ఇదిగో నేనే నీకేం చేస్తున్నాను, తోడుగా ఉన్నాను, యూ డోంట్ వరీ. మోషేకి ప్రజలందరూ ఎలాగ లోబడి బ్రతికారో అలాగ ప్రజలందరూ కూడా ఎవరికి లోబడి బ్రతుకుతారు, నీకు లోబడి బ్రతుకుతారు. కాబట్టి నేనే నీకు తోడుగా ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏ శ్రమలు ఏ బాధలు ఎలా కనబడవు. మీకు అర్థమవుతుందా? ఎలా కనబడవు? ఎందుకంటే మనం ఎక్కడున్నాము? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు తల్లిదండ్రులతో కూడా ఉన్నారు. ఈ ఇంట్లో మనవరాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా ఒకవేళ తల్లిదండ్రులు తీసేలేని పరిస్థితులు ఉంటే ఎవరుంటారు? అవ్వాతాతగా నిలబడరా? అంటే వాళ్ళకి ఏది అవసరమో అవసరాలు ఎవరి ద్వారా తీర్చబడతాయి? వాళ్ళ యొక్క అవ్వాతాతగారి ద్వారా తీర్చబడతాయి, తల్లిదండ్రుల ద్వారా తీర్చబడతాయి. మీకు పాయింట్ అర్థమైందా? కాబట్టి వాళ్ళు ఎవరిలో ఉన్నారు? ఏ రక్తాన్ని పంచుకొని పుట్టారు? ఆ తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టారు. కాబట్టి మేము మీతో కూడా ఉన్నాం, మీరు డోంట్ వరీ, నువ్వు భయపడవద్దమ్మా. మన పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇంటికి వచ్చినటువంటి కోడల విషయంలో కూడా ఆలోచించండి. ఆమె తన తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. తెలియనటువంటి మనుషులు, తెలియనటువంటి సంప్రదాయం, తెలియనటువంటి అభిలాషలు, వాళ్ళ మధ్యలో ఏం చేయాలి? ఆమె జీవించాలి. ఇప్పుడు జీవించాలి అని అన్నప్పుడు ఆమె ఏ ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటుంది? ఇప్పుడు ఆమె ఆనందంగా సంతోషంగా కుటుంబంతో కలిసిపోయి ఉన్నప్పుడు ఎవరు ఆ రోజు వచ్చి ఎవరు మాట్లాడరు, ఏమా బాగున్నావా, బాగున్నావు. అదే ఒక సమస్య అనేటువంటిది వస్తే ఎవరు నిలబడుకుంటారు? మొత్తం రక్త సంబంధులు, అన్నదమ్ములు ఆ రోజు మొత్తం వచ్చి అక్కడ నిలబడతారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డ కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలకి వాళ్ళు వచ్చి స్పందిస్తారు. అలాగే నువ్వు క్రీస్తు నందుగాని నువ్వు ఉంటే నీ సమస్యలకు అన్నిటికీ ఎవరు స్పందిస్తారు? ఇంతకుముందు నేను చెప్పాను కదా, అదే పౌలు గారు క్రైస్తవులందరినీ హింసిస్తామంటే ఆ హింసని ఎలాగ తీసుకున్నాడు ప్రభువారు? సౌలా సౌలా నన్నేలా నువ్వేం చేస్తున్నావు? అరే యాక్చువల్లీ ప్రభు మీద అతడు ఒక చెయ్యి పెట్టలేదు, ప్రభుని అతడు హింసించలేదు. ఎవరిని హింసించాడు? క్రైస్తవులను హింసిస్తే, ఆయన ఏర్పరచుకోబడినటువంటి వాళ్ళని హింసిస్తే, ఆయన రక్తంతో కొన్నటువంటి వాళ్ళని హింసిస్తే ఆ ఫీలింగ్ ఎవరు తీసుకున్నారు? ప్రభువారు తీసుకున్నారు. అంటే తనకు కలిగినటువంటి బాధగా తీసుకున్నాడు. కాబట్టి నువ్వు ప్రభునందు ఉంటే నీ ప్రతి అవసరాలని ఎవరు చూసుకుంటారు? అదే అంటున్నాడు. కాబట్టి ప్రభునందు మీరేం చేయండి? ఆనందంగా ఉండండి. నేను మరలా చెప్తాను, ఆనందంగా ఉండండి. మీకున్నటువంటి సహనం, యోబు లాంటి ఉన్నటువంటి సహనాన్ని చూపించండి. మీ సహనం మోషే లాంటి సహనాన్ని చూపించండి. మీ సహనం క్రీస్తు ప్రభు లాంటి సహనాన్ని చూపించండి. ఇదిగో యెహోషువ దేవునికి తోడుగా ఉన్నట్టు మీకు కూడా ఆయన ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. కాబట్టి యూ డోంట్ వరీ. మీరు ఏ విషయాలకి ఏం చేద్దండి? ఆందోళన చెందొద్దండి. మీ సహనము సకల జనులకు పేషెన్స్ని ఏం చెప్పండి. ఇప్పుడు పౌలు గారు సుమారుగా 250 మంది సైనికుల మధ్యలో ఉన్నాడు. ఆ సైనికుల మధ్యలో బంధింపబడ్డాడు. అలాగా బేడీలు వేయబడ్డాయి. ఆయనకి కాళ్ళకి, చేతులకి, మెడకి బందిపోటు దొంగకేసినట్టుగా వేశారు. అక్కడ ఆయన యొక్క పేషెన్స్ ఆ చెరసల అధికారు యొక్క హృదయాన్ని కదిలించిందా, కదిలించలేదా? ఆయన యొక్క సహనము 250 మంది సైనికుల్ని కదిలించిందా, కదిలించలేదా? కాబట్టి ఏమో అవసరం ఉంది? మీ సహనము సకల జనులకు తెలియబడినట్టు.
అంటే చాలా క్రైస్తవులకి ఏం అవసరం అంటే చాలా పేషెన్స్ అనేటువంటిది అవసరం. ఎంత ఓర్పు కలిగి బ్రతుకుతామో అంత మంచిది. కాబట్టి ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏదో విషయంలో ఏమైపోయారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకంటే ఉన్నాడు, మీ సహనము సకల జనులకు తెలియబడినది, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి మీరేం చేద్దండి, చింతపడకుడి. ఏం చేద్దండి? దేని విషయంలో కూడా మీరేం చేద్దండి, చింతపడకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని దేవునికి తెలియజేయండి. ఎవరికి తెలియజేయాలంట? ఎలా తెలియజేయమంటున్నాడు? ఇదిగో ప్రభు ఎలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. మీరు దేన్ని గురించి కూడా మీరేం చేద్దండి, చింతపడుకోండి. అమ్మా, మనము దేని విషయంలోనైనా చింతించడం చేత ఈ మూరని ఎక్కువ చేయగలుగుతామా, ಮೂರನ್ನು ತಕ್ಕೋ చేయగలుగుతామಾ? ಒಂದು ಮೊಳ ಉದ್ದ ಮಾಡ್ಬೋದಾ, ಕಡಿಮೆ ಮಾಡ್ಬೋದಮ್ಮ? ಚಿಂತೆ ಮಾಡೋದ್ರಿಂದ ಮಾಡ್ಬೋದಾ? ఆగుతా కయ్యి అంటే మూర ఏం చేయలేము, ఎక్కువ చేయలేము, తక్కువ చేయలేము. అంటే మన దేని గురించి మనం ఎందుకు చింతించాలి? మీకు పాయింట్ అర్థమవుతుందా? మన దేని గురించి కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, చింతించదు. అంటే అలాగా చింతించవద్దు అనే స్పష్టంగా చెప్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. నాకు చెబుతూ ఉంటే ఇంకా టైం మనకి వెళ్తూ ఉంటుంది, ఎంతసేపు చెప్పినా సమయం సరిపోదు. మీకు ఒక మాట చెప్పనా? అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఈడు వచ్చేసింది, 40 సంవత్సరాల వయసు వచ్చింది. తల్లి 37 సంవత్సరాలు ఆయనతో కూడా ఉంది. శారమ్మ చనిపోయింది, ఒంటరిగాడైపోయాడు. ఆ తల్లి యొక్క ఒడిలో ఆ ప్రేమని ఆస్వాదించినటువంటి ఇస్సాకు చాలా దుఃఖపడ్డాడు. ఆ దుఃఖపడినటువంటి ఇస్సాక్కి అబ్రహాం గారు వివాహం చేయాలనుకున్నాడు. అది కూడా చింతే. తమ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల విషయంలో ఏం చేస్తుంటారు, తల్లిదండ్రులు చింతపడుతూ ఉంటారు. అరే ఈడొచ్చేసిందే, ఏం చేసేయాలి, పెళ్లి చేయాలని. గుణవతి జ్ఞానవంతురాలు, ఎవరు దొరుకుతారా, ఎలా చూద్దామా, అబ్బాయి అయితే అబ్బాయికి, అమ్మాయి అయితే అమ్మాయికి ఏం చేస్తుంటారు ఈ విషయంలో ఆందోళన చెందరా? అబ్రహాం గారు ఒకే మాట అన్నాడు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి. ఎలేజర్తో పిలిచి చెప్పాడు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, నా బంధువుల దగ్గరికి వెళ్ళు, హరాన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళు, అక్కడుండి నా కుమారుడు అనేటువంటి ఇస్సాకుకి భార్యని తీసుకొని రావాలి నువ్వు అని ఇస్సాకుని పంపించలేదు. ఎవరు పంపించాడు? ఎలేజర్ ఇంటి పెద్ద దాసుడిని పంపించాడు. దాసుడు వెళ్ళాడు అక్కడికి తీసుకురావడానికి. ఆమె ఎవరో తెలీదు, ఆ ప్రాంతం ఏదో తెలీదు, ఆ జనులు ఎవరో తెలీదు. అప్పుడు అన్నాడు, ఒకవేళ నేను వెళ్తానయ్యా అక్కడికి, ఆ కుటుంబంలో చేరతాను నేను. ఒకవేళ ఆమెని తీసుకొని రావడానికి నాతో కూడా ఆమె రావడానికి ఇష్టపడకపోతే నేను ఇంటికి వచ్చి మరి ఇస్సాకు నేను అక్కడికి తీసుకుని వెళ్దానంటే ఆ పని చేయకూడదు. ఇదిగో ముందుగానే దేవుడు తన దూతని నీకు ముందుగా పంపిస్తున్నాడు, నీ కార్యాలు ఆయన సఫలపరుస్తాడు. ఇంకా ఆయన వెళ్ళలేదు. అందుకని అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. మనం కీర్తనల గ్రంథంలో ఒక మాటని, మీరు సామెతల గ్రంథంలో చూడండి, ఒక మాట కీర్తనలోనూ ఉన్నాయి, సామెతలోనూ ఉన్నాయి. కీర్తనలో ఒక మాట అంటాడు, 16వ అధ్యాయము 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో ఏమవుతాయి, సఫలమవుతాయి. అమ్మా, నువ్వు ఏమైతే ఉద్దేశించుకున్నావో ఆ ఉద్దేశాన్ని సఫలపరచబడాలన్నట్లయితే మరి నీ పనుల భారము ఎవరి మీద అయ్యి, దేవుడి మీద పెట్టు. అది యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు ఏం చేయబడతాయి, సఫలమవుతాయి.
నువ్వేమైతే ఉద్దేశించుకున్నావో, నువ్వు ఏమి చేయాలనుకుంటా ఉన్నావో, ముందు ఆ భారాన్ని నీకు నువ్వు తల మీద వేసుకోకుండా ఆ భారాన్ని ఎవరి మీద మోపు? యెహోవా మీద మోపు. ఆయన నీ ఉద్దేశాలు, నువ్వు ఆలోచించుకున్నటువంటి నీ ఆలోచనని ఆయన ఏం చేస్తాడు? ఆయన సఫలపరుస్తాడు. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 5వ వచనం కూడా మీరు తీసుకొని చదివితే, 37వ కీర్తన 5వ వచనాన్ని తీసుకుందాం ఒకసారి. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఏం చేస్తాడమ్మా? ఇప్పుడు మనుషుడు ముఖ్యంగా ఏం చేసుకోవాలి? ఆయనను నమ్ముకోవాలి. ఆయన చేస్తాడు, ఆయన సాధిస్తాడు. దేవుడైన యెహోవాకు అసాధ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవీ లేవని ఒక వ్యక్తి హృదయపూర్వకం ఏం చేసుకోవాలి? నమ్మాలి. ఆ నమ్మకం నీలో లేనప్పుడు దేవుడు నీ దగ్గర ఉండి నీ కార్యాలను ఏం చేయలేడు? ఆయన సఫలపరచలేడు. దేవుడు నీ కార్యాలు సఫలపరచాలంటే నీ పనుల భారం ఎవరి మీద మోపు? యెహోవా మీద మోపము. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలం చేస్తాడు. నువ్వు వెళ్ళేటువంటి మార్గం ఉంది, నువ్వు వెళ్ళేటువంటి నీ మార్గం కూడా ఎవరికి అప్పగించు? యెహోవాకు అప్పగించు. ఆయన నమ్ముకో. ఆ మార్గంలో దేవుడు తన దూతని నీకు ముందుగా పంపించి నీ కార్యాలు సఫలపరిచి, అబ్రహాముకు సఫలపరిచినట్టుగా నీకు సఫలపరిచి, అక్కడి నుండి నీ కుమారునికి భార్యని నువ్వు తీసుకుని వస్తావు. ఏం చెయ్యి? ఆయన నువ్వేం చేసుకో? నువ్వు నమ్ముకో. 55వ కీర్తన కూడా గమనించండి ఒకసారి. 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చదివితే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. అర్థమైందమ్మా? నీ భారం ఎవరి మీద మోపుకో? యెహోవా మీద మోపు. యెహోవా మీద నీ భారంగానే నువ్వు మోపినట్లయితే ఆయనే నిన్నేం చేసుకుంటాడు? నిన్ను ఆదుకుంటాడు. చాలాసార్లు మనం చేసేటువంటి పని ఏమంటే, ఏం చేయమంటాం మనం? ఆయన ఆదుకోమని మనం ఏం చేయము? మనం అడగం. మనం పాటల వరకు పాడతాం, పాటలు మాత్రం గంభీరంగా చాలా అద్భుతంగా పాడతాం, కానీ అంత విశ్వాసము, అంత నిరీక్షణ, ఆయన కార్యాలు చేయగలుగుతాడు అనేటువంటి ఏం చూపించలేము. ఆ విశ్వాసాన్ని మనం కనపరచలేము. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయనే నిన్నేం చేస్తాడు? ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీ ఆదుకొని నీ పనుల్ని ఆయన ఏం చేస్తాడు? ఆయనే సఫలపరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరిపైన ఆశ్రయించాల్సిన అవసరం ఉంది? ఆయన మీద. మనమే కాదు, ఆ రోజున్నటువంటి పిలిపిలు కూడా ఎవరి మీద తమ యొక్క భారాన్ని పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకని మీ సహనము సకల జనులకు ఏం చేయబడినది? తెలియబడినది. మీరు దేని గురించి ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయండి? ఆ ప్రభు మీద వేయండి. చూడండి, ఒక మాట అంటాడు అక్కడ, మీరు గమనించండి. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ, అంటే ఏ విషయమైనా ఉండొచ్చు, ప్రతి విషయంలోనూ ప్రార్థన మనుషుడికి చాలా అవసరం. ప్రార్థన అనేటువంటిది దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి ఒక ఆయుధం. నేను ఎప్పుడు కూడా చెప్తాను, తెలుసా, ఒక టూల్. ప్రార్థన అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో చాలా అమూల్యమైంది, చాలా అవసరమైంది. దేవుడు తన ఆయుధాన్ని మన చేతికి ఇచ్చాడు. రిమోట్ కంట్రోల్ మన చేతికి ఇచ్చాడు ఆయన. ఎలాగంటారేమో, మీకు ఒక మాట చెప్తాను. 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రార్థన చేశాడు. ఎవరికి? అయ్యోను అనేటువంటి ఒక లోయలో అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? యెహోషువ. దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా ఈ రోజల్లా ఒకనాడల్లా సూర్యుడు అస్తమించకూడదు, అలాగే ఆకాశంలో సూర్యచంద్రులను ఆఫ్ చేయమని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? ఒకనాడల్లా
ఒక సాధారణమైనటువంటి ఒక నరుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఒక నాడెల్లా సూర్యచంద్రులను ఆకాశంలో ఏం చేసేసాడు, ఆయన ఆఫ్ చేశాడు. అంటే సృష్టి యొక్క క్రమమే ఒక ప్రార్థన ద్వారా మార్చబడింది. అలాగే ఏలియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, నేను చెప్పేంత వరకు, చూడండి, దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు, నేను సూచించేంత వరకు ఏం జరగకూడదు, భూమి మీద వర్షం పడకూడదు అని దేవుని దగ్గర చెప్పాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి 3.5 సంవత్సరాలు భూమి మీద ఏం చేయలేదు, ఆయన వర్షాన్ని కురిపించలేదు. దేవుడు ఏం శక్తి ఉంది ప్రార్థనలో? దేవుడు చేసినటువంటి తీర్మానాలు కూడా మార్చగలిగినటువంటి శక్తి అందులో ఉంది. ఇంకా 37వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మీరు చదివితే అక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజు రోగం చేత ఇంకా చనిపోతాడు. అతని యొక్క పరిస్థితి దేవుడు యెషయా ప్రవక్తను పంపించాడు హిజ్కియా దగ్గరికి. హిజ్కియా, నీ కుటుంబాన్ని సరిదిద్దుకో, నువ్వు ఇంకా చనిపోతావు నువ్వు అనే మాట హిజ్కియా వినగానే ఆ ప్రవక్త చెప్పి అలాగా ఆ రాజు యొక్క ఇంటిని వదిలి అలాగ ఆవరణ దాటి వెళ్తూ ఉన్నాడు. ఈయనైతే హిజ్కియా తన ముఖాన్ని గోడ తట్టు తిప్పి యెరూషలేము తట్టు పెట్టుకొని బోరున ఏడ్చాడు. అయ్యా, నీ సన్నిధిలో నేను ఎలాగ బ్రతికాను, నేను ఎలాగ జీవించాను, నీకు సమస్తం తెలుసు కదా, నీ దాసుని నన్ను నువ్వు జ్ఞాపం చేసుకుంటే దేవుడు వెళుతూ ఉన్నటువంటి యెషయా ప్రవక్తని మళ్ళీ వెనక్కి పంపించి 15 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు, అతనికి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఎంత? 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు రాజు అయినటువంటి హిజ్కియాకి దేవుడు ఇచ్చాడు. అందుకని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలను ఎవరికి తెలియపరచాలి? దేవునికి తెలియపరచుడి. ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట అంటే దేన్ని గూర్చి కూడా నువ్వేం చేయాల్సిన అవసరం లేదన్నా, చింతపడాల్సినటువంటి అవసరం లేదు. మనం చింతించడం చేత మన మూరుడు మనం ఎక్కువ చేసుకోలేము, మూరుడు ఏం చేసుకోలేము, తక్కువ చేయలేము. అందుకని యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కొన్ని ఇల్లస్ట్రేషన్ చెప్పాడు. ఆ విషయాన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్తని మనం తీసుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని తీసుకున్నాం. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఆరో అధ్యాయం 25 వచనం అంటూ ఉన్నాడు ఆయన, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఎవరితో? తన శిష్యులతోనూ కూడి వచ్చినటువంటి ఆ వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారందరితో కూడా ఆయన ఏం చెప్పంటే, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చేనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చేనను ఏం చేద్దండి? చింతింపబడి. ఏం చేద్దండి? ఏమి తిందాము, ఏమి త్రాగుదాము అని ఏం చేద్దాం? వీటి విషయంలో చింతించుకుడి. ఆహారం కంటే ప్రాణమును ఏది గొప్పది? ప్రాణం గొప్పదా, ఆహారం గొప్పదా? నువ్వు ప్రాణంతో బ్రతికుంటే కదా నువ్వేం చేయగలుగుతావు? ఆహారాన్ని తినగలుగుతావు. అంటే ఆహారం కంటే చాలా విలువైంది ఏది? ప్రాణమును. వస్త్రము గొప్పదా, దేహం గొప్పదా? ఎందుకంటే దేహం ఉంటేనే కదా నువ్వేం ధరించుకుంటావు. అంటే వస్త్రము కంటే ఏది గొప్పది? దేహమును. అంటే ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును ఏం కావా? గొప్పవి కావా అని ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పాడు. మొదటి ఉపమానం మనకు తెలిసినటువంటిది. ఈరోజు మనం వస్త్రాలు ధరించాం కదా, ఈరోజు ఉదయం మధ్యాహ్నం భోజనం చేసాం కదా, ఇంకా మధ్యలో స్నాక్స్ కూడా తీసుకున్నాం కదా.
ఏం త్రాగాలో నీటిని గురించి కూడా ఆలోచన చేస్తాం కదా. ఏ కాఫీ టీలు ఎలా తాగాలి, ఏం తాగాలి, ఏం తినాలని ఆలోచన చేస్తాం కదా. ఇవన్నీ చేయాలంటే నువ్వేం చేయబడి ఉండాలి? నువ్వు ప్రాణంతో బ్రతికుంటే కానీ దాన్ని చేయగలుగుతావు. ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథంలో, యెహోవా సెలవు లేకుండా ఎవడు కూడా ఒక మెతుకు భోజనం ఏం చేయలేడు, తినలేడు. ఆయన సెలవు ఇవ్వాలి, ఆయన అనుమతించాలి. నువ్వు దాన్ని భుజించినట్లు, దాన్ని అనుభవించడానికి దేవుడు నీకు వీలు కలిగించాలి. అందుకని ప్రతి విషయాల్లో దేవుడికి ఏం చేయాలి? నాయనా ఈరోజు నాకు ఆహారాన్ని ఇచ్చాడు, నీకు కృతజ్ఞతలు నాయనా అని చెప్పాలి. ఒకవేళ నేను బ్రతికుంటే నాకు రేపటికి ఏది అవసరమో మీకు తెలుసు. మనకు కావాల్సినటువంటిది ఏంటి? ఏ పూట ఆహారాన్ని ఆ పూట వరకు మనం ఆలోచించుకోవాలి. అక్కడ మిగిలి ఉన్నటువంటిది ఎవరిది కాదు, మంది కాదు. రేపు ఏమి జరగబోతుందో మనకి ఈ విషయాల్లో తెలియదు. కాబట్టి ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహం గొప్పవి కావా? కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాలి. దేని గురించి ఆలోచించాలి? మన ప్రాణం గురించి మనం ఆలోచించాలి. మన దేహం గురించి మనం చేసుకోవాలా? ఆలోచించాలి. ఈ దేహానికి ఏది అవసరమో ఎవరు ఇస్తారు? ఆయన ఇస్తాడు. మనం ఏది అవసరమో వస్త్రాలు దేహానికి ఎవరు ఇస్తారు? ఆయన ఇస్తాడు. అందుకు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఇలస్ట్రేషన్ని వెంటనే ఎంత అద్భుతంగా చెప్పాడంటే మీరు గమనించండి. ఎంత అద్భుతమైనటువంటి ఇలస్ట్రేషన్ చెప్పాడంటే 26వ వచనాన్ని మీరు గమనించండి. ఆకాశ పక్షులను చూడుడి. వేటిని చూడాలంట? అంటే అమ్మా ప్రతి దాంట్లో దేవుడు మనకేం చేశాడు? ప్రతి విషయంలో దేవుడు మనకేం చేశాడు? మనకి బోధ కలగజేస్తున్నాడు. కీటకాల నుండి, ప్రాకట్టెటు పురుగుల నుండి, ఆకాశ పక్షుల నుండి, సముద్రంలో ఉన్నటువంటి మత్స్యుల నుండి, ఈ కంటికి కనబడే ప్రతి ఈ ప్రకృతిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అంతా కూడా మనకేం చేస్తూ ఉంది? ఆలోచిస్తే బోధిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసో తెలీదో. ఇప్పుడు వేటిని విచారించమన్నాడు? ఎంత అద్భుతంగా చెప్పాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అంటే ఈ వేటిని చూడమంటా ఉన్నాడు? ఆకాశ పక్షులు చూడండి. ఆ విత్తుతా ఉన్నాయా? విత్తవు. కోస్తా ఉన్నాయా? లేదు. ఆ కోసినటువంటి పంటను ఏమన్నా ఆ కొట్లలో కూర్చుకుంటా ఉన్నాయా? లేదు. మరి వాటికి ఉన్నటువంటి ప్రాణమే కదా మనకు కూడా ఉండేది. వాటికి అవసరమైనటువంటి నీరే కదా మనకు కూడా అవసరమైనటువంటిది. వాటికి ఉన్నటువంటి ఆ ఈకలు దానికి శరీరానికి కప్పై మనకు కూడా అలాగే కదా మనకు వస్త్రాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఏది చూసి నేర్చుకోండి? ఆకాశ పక్షులను చూడండి. ఆ విత్తవు, కోయవు, కొట్లలో ఏం చేసుకోవు, కూర్చుకో. సరే, సిటీ ప్రాంతాలలో బ్రతికేటువంటి ఎవరే కానీ, ఎక్కడే కానీ, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి, సిటీ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళు మనం ఎవరన్నా భూమిని దున్ని విత్తనాలు విత్తి పంటను కోసుకొని ఆ పంట కోసుకున్నటువంటి దాన్ని మన కొట్లలో కూర్చుకొని మనకి ఎక్కువైన దాన్ని మార్కెట్లో అమ్మేటువంటి వాళ్ళు సిటీ ప్రాంతాలలో ఎవరైనా ఉన్నారా? మనం ఎవరన్నా పక్షులు చేయవు, సిటీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏ మనుషుడు కూడా చేయడు. మరి ధాన్యము ఆహారం ఎక్కడి నుండి వస్తూ ఉంది? నీ డబ్బు నిన్ను బ్రతికించదు. డబ్బు ఉందిలే నేనేమని తినేస్తాను అనుకోవచ్చు. నీ డబ్బుతో నువ్వు దేన్ని కూడా కొనలేవు. అవసరాలలో డబ్బు చల్లదు. మీ పాయింట్ అర్థమవుతుందా?
చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా ఆకాశ పక్షుల్ని పోషిస్తూ ఉన్నాడో. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు మత్స్యకారులు ఉంటారు, ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు ఉంటారు, ఆ రోజుల్లో పట్టణాల్లో బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ బోధ, ఈరోజు మనకు కూడా బోధ. కాబట్టి ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తువు కొయ్యవు, కొట్లలో ఏం చేసుకోవు, అవి కూర్చుకోనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు, పోషించుతున్నాడు కదా. చాలామంది ఇలా చేపెట్టుకుని ఒక మాట, యాకోబు పత్రిక తీసుకుని ఒక మాట. యాకోబు పత్రికని మనం తీసుకుంటే నేను చెప్పినట్టు మాట కాదు. యాకోబు పత్రికలో ఏమంటా ఉన్నాడంటే 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. చాలామంది నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదితుము రండని చెప్పుకొని వర్లరా. అమ్మా ఏమనుకుంటా ఉన్నారంట, నేడైనను సరే రేపైనను సరే ఏం చేద్దాం, ఒకానొక పట్టణానికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి ఏం చేద్దాము, అక్కడ 1 సంవత్సరం ఉందాం, వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వర్లరా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అమ్మా రేపేమి సంభవించబోతోంది, మనుషుడి ప్లాన్ ఎప్పటికీ, నెక్స్ట్ ఇయర్కి. ఈ మనుషులో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇదే. ఎదుట ఉన్నదాన్ని అనుభవించడు, తనది కానటువంటి దాన్ని, దూరంగా ఉండే దాన్ని ఏం చేయాలనుకుంటూ ఉంటాడు, వాటిని అనుభవించాలనుకుంటూ ఉంటాడు. రేపు ఏమి సంభవించబోతా ఉంది. చాలామంది క్రైస్తవులు కానీ క్రైస్తవులు కానటువంటి వాళ్ళు కానీ విదేశాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. భార్య పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అక్కడ సంవత్సరాల కొద్ది ఉండాలనుకుంటా ఉన్నారు. ఎక్కువ సంపాదన చేసుకుని తిరిగి వద్దాం. వచ్చిన తర్వాత ఇంట్లో నెమ్మది ఏముంటుంది. సంవత్సరాల కొద్ది భార్య పిల్లల్ని అందరిని వదిలిపెట్టి విదేశాలలో ఉండిపోయావు. అక్కడ ఏమైనా సంభవిస్తే ఏం గతి. ఇది సంభవించదు నాకు, నేను సర్వదా నేను ఇలాగే ఉంటాను అని ఏ నరుడైనా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ విదేశాల్లో ఉండేటువంటి చెప్పగలుగుతారా? విడోనో. మనం నిమిత్త మాత్రమే. ఇప్పుడు జరిగేటువంటి విషయం మనకు తెలుసు, రేపేమి జరగబోతుందో మనకు తెలియదు. అందుకంటూ ఉన్నాడు, రేపేమి సంవత్సరం మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మనుషులు ఏమో ఆలోచించుకోవాలంట, దేవుని ప్రభుచిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చేతమని చెప్పుకొని వాళ్ళను. ఇప్పుడైతే మీ డంబములందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతా కూడా ఏంటి, చెడ్డది. అతిశయం మనుషుడికి. ఇటువంటి అతిశయం అంతా దేవుని యొక్క దృష్టిలో ఏంటి, ఎందుకండి అతిశయపడాలి, దేనిని బట్టి అతిశయపడాలి. మన అతిశయం అంతా ఏమైపోద్దండి, మట్టి పాలవుతుంది. కొంతమంది అయితే పేరు, ప్రతిష్ఠిత, కీర్తి, గౌరవం అని వీటి గురించి మనుషుడు పాకులాడుతూ ఉంటాడు. చనిపోయిన తర్వాత ఏమైపోతాడమ్మా, అతని కీర్తి అతని వెంట వెళ్ళొద్దా, అతని ఐశ్వర్యం ఆయనతో కూడా వెళ్ళొద్దా, ఆయన గౌరవం ఆయనతో కూడా వెళ్ళొద్దా. కొన్నాళ్ళకి జ్ఞాపం పెట్టుకుంటారు, 1 సంవత్సరం జ్ఞాపం చేసుకుంటారు, మళ్ళీ సంవత్సరం ఉండడు. ఇంకా ఆయన జ్ఞాపం చేసుకునేటువంటి వాళ్ళు ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు అలాంటి వ్యక్తి ఉన్నటువంటి వాడు ఆయనలో మంచి క్వాలిటీని ఆలోచన చేస్తారు, చెడు క్వాలిటీని కూడా మాట్లాడతారు. ఎందుకంటే మనుషుడికి అతిశయం. కాబట్టి రేపు ఏం సంభవించబోతుందో మనం ఎవరు కూడా ఏం చేయమో, మనం ఎరగం, మనకు తెలీదు. అందుకని ఎంత అద్భుతంగా అని చెప్పంటే, ఆకాశ పక్షులు చూడే, అవి విత్తువు కొయ్యవు, కొట్లలో ఏం చేసుకోవు, అవి కూర్చుకొను, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు, పోషించుచున్నాడు కదా. అప్పుడంటూ అన్నాడు కింద, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఎవరు శ్రేష్ఠులు? మనము శ్రేష్ఠులు.
వాటినే పోషించేటువంటి దేవుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడా, పోషించలేదా? ఇప్పటి వరకు మనల్ని పోషిస్తూ ఉండేటువంటి దేవుడు కింద అంటాడు, మీలో ఎవడను చింతించడం వలన తను ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, ఎందుకు వస్త్రాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు? అంటే ఎటువంటి డిజైన్ తీసుకుందాము, ఎటువంటి రంగులు తీసుకుందాము? నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు వేసుకున్నటువంటి చొక్కా ఎంతోమంది చూసి రిజెక్ట్ చేసి పారేసినటువంటి చొక్కే కదా నేను వేసుకునేది. ఏ షోరూంలో నుండి అలాగా వాడు ప్రింట్ చేయగానే వాడు తీసుకొచ్చుకొని మనం రెడీ చేసుకున్నామా? ఆడు పెట్టుంటాడు, ఎంతోమంది చూసి 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 దాన్ని అక్కడ పడేస్తుంటే మనం వెళ్తే అబ్బా ఎంత బాగుంది. మనం వేసుకునేటువంటి ప్రతి వస్త్రాలు కూడా ఇతరుల చేత నిరాకరింపబడినటువంటివి. ఇప్పుడు మీరు కూడా చీరలు కొంటారు, అక్కడ పోయి చూడగానే అబ్బా ఈ చీర ఎంత బాగుందని ఒక్కటి ఎత్తుకొని వస్తే ఈరోజు షాపింగ్ చేయడము ఎంత తేలికైపోద్ది. ఒక్క చీర కొనడానికి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వస్తారు. ఆ చీరల అంగడి కాకుండా 4-5 చీరల అంగడి చూసి తిరిగి వాడి దగ్గర ఎత్తేసి ఏడు దగ్గర ఎత్తేసి ఈడేం బాగలేవు, ఆడ బాగలేవు, ఈడ బాగలేవు అని చెప్పి అన్ని చోట్ల పారేసి వస్తే వాడు ఎవడో వచ్చి వాడు ఒకడు ఏరుకొని పోతాడు. మీరు అలా పోయి ఏరుకొచ్చుకుంటారు. చూడండి, మనకు చింత, బా ఏమేలా డ్రెస్సు వాళ్ళకంటే బాగుందా, వాళ్ళకంటే బ్రహ్మాండంగా కొన్నానా, వాళ్ళకంటే నేను వెలచ్చి కొన్నానా, నా వెల ఎంత, నా హోదా ఎంత, నా కెపాసిటీ ఎంత. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. వస్త్రాల గురించి మీరు చింతింపనేలా, అడవి పూలు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించండి. మళ్ళీ ఎక్కడ పోయి కూర్చోండి. ఒక్క ఫ్లవరు అడవి పూలు ఒక్కటి, ఆ ఒక్కటికి ఒక్క పువ్వు మనం కొన్నటువంటి వస్త్రాలన్నీ తీసుకొని దాని ముందు పడేసిన దానికి సాటి రాదు. ఒక్క ఫ్లవర్కి ఎంత అందాన్ని దేవుడు ఏం చేశాడు వాటికి, ఏటికి అడవి పూలకి దేవుడు అంత అందాన్ని ఇచ్చాడే. ఆయన అంటా ఉన్నాడు, అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక్క దాని వల్ల ఆయనను అలంకరింపబడలేదు. సొలొమోను ఆయన కాలంలో వెండి ఎన్నికకి రాలేదంట, లెక్కకే లేదు. ఏది వెండి, అరే వీధులలో పడేస్తారు, లెక్కే లేదంట. బంగారుతో దేవాలయాన్ని కట్టినటువంటి వాడు ఆయన. అటువంటి మహారాజు కూడా ఒక పువ్వుకునేటువంటి అందాన్ని దాన్ని ఏం చేయలేడు, దానిలాగా ఒక్కడు కూడా అలంకరించుకోలేకపోయాడంట సొలొమోనే ఆ గతి అయితే నువ్వు నేను ఇంకేం గతి? మహారాజులే ఆ పువ్వుకునేటువంటి అందంలో దానిలాగా ఒక్కదాన్ని కూడా ఏం చేయలేడంట, ఆయన అలంకరించలేకపోయాడంటే సాధారణమైనటువంటి ఎన్నికైనటువంటి మనుషులైనటువంటి మనం ఎంత? మీ పాయింట్ అర్థమైందా? మనం ఎంతటోళ్ళు. కాబట్టి ఆయన ఏమనంటే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకేం చెప్పబడినంట, అనుగ్రహింపబడును. ఏం వెతకాలంట అండి అమ్మా? ఏం వెతకాలి ఇప్పుడు? దేవుని యొక్క రాజ్యం ఏది? ఆయన నీతి ఏంటి? దేని వెతకాలి మనం? ఆయన రాజ్యాన్ని వెతకాలా, నీతిని వెతకాల. పెద్ద పాఠం ఇది. రాజ్యం ఎతకడం ఏంటి, నీతి ఎతకడం ఏంటి?
మా రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి? పరలోక రాజ్యము సమీపించి ఉంది అని యేసు ప్రభు బోధించాడు. యోహాను కూడా చెప్పాడు పరలోక రాజ్యము సమీపించి ఉంది అని అన్నాడు. ఈ పరలోక రాజ్యంలోనికి ఒక వ్యక్తి ఎలా ప్రవేశిస్తాడంటే మారు మనసు పొంది తన పాపక్షమనితం బాప్తిసం పొంది ఆ రాజ్యంలోకి అతను చేర్చబడతాడు. ఆ చేర్చబడినటువంటి వాళ్ళని, ప్రతిదినము రక్షణ పొందేటువంటి వాళ్ళని ప్రభు యేసుక్రీస్తు తన సంఘంలోకి చేర్చుకుంటూ ఉన్నాడు. మానవులు కట్టినటువంటి సంఘాలు అలా కాదు. ప్రభు కట్టినటువంటి తన సంఘంలోనికి తాను చేర్చుకుంటూ ఉన్నాడు. అది ఆయన యొక్క రాజ్యం. అందుకని యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు ఆయన. ఆ రాజ్యం ఏదో దాన్ని వెతకాలి. మనుషులు సమస్తము మనకు దయచేసి మనల్ని పోషించేటువంటి దేవుని వదిలిపెట్టి ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి అవసరం లేనటువంటి వాళ్ళు అయిపోయారు. ఆయన నీతి, ఇదిగో ఆయన చట్టం, నూతన నిబంధన ఏం చెప్తా ఉంది, ఎలా బ్రతకాలని నేర్పిస్తూ ఉంది, ఎలా దానికి లోబడమని చెప్తా ఉంది. ఆ చట్టానికి లోబడి బ్రతకాలి మనుషులు. మన గవర్నమెంట్ వాళ్ళు విధించినటువంటి చట్టానికి, ప్రతి విషయాలకి మనం లోబడమా? అలాగే దేవుని యొక్క నీతికి ఏం చెప్పడాలి? ఆ నీతి నూతన నిబంధన చట్టం, ఆయన రాజ్యాన్ని వెతకడం. అందుకే నీకు భోజనం పెట్టి పోషిస్తూ ఉన్నాడు. అందుకే నీకు నీరిచ్చి దేవుడు పోషిస్తూ ఉన్నాడు. నీకు వస్త్రాలు ధరింపజేసి నేను పోషిస్తూ ఉన్నాడు. ఆయనను, ఆయన ఆకాశం వర్షంను ఫలవంతమైన ఋతువులు అనుగ్రహించి ఉల్లాసంతో మన యొక్క హృదయాలు నింపి తనను గురించి సాక్ష్యం లేకుండా దేవుడు చేయలేదు. తాను ఉన్నాడని ఏం చూపిస్తా ఉన్నాడు? సాక్ష్యం చూపిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని అనుభవించినట్టు మనం దేని వెతకాలి? మనం ఎవరైనా వెతుకుతా ఉన్నామా? ఏ సంఘం అయితే ఎందులే, అన్నీ ఒకటేలే అనుకుంటాం. నిజమైనటువంటి ప్రభు చేత కట్టబడినటువంటి స్థానిక సంఘాన్ని కష్టపడి వెతికేటువంటి నాదుడు లేడు. కాబట్టి మనకి ఇప్పుడు బ్రతికొండగానే మనకి అవకాశం ఏమంటే ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన నీతిని ఏదో ఏం చేసుకోవాలి? మనం వెతకాలి. ఆ వెతికి కనుగొని అందులోకి ఏం చేసుకోవాలా? ఇంక దీని గురించి చెప్పుకుంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ముత్యాల వ్యాపారస్తుడంట. తన దగ్గర ఉన్నటువంటి ముత్యాలు కాకుండా అమూల్యమైనటువంటి ముత్యాలు కావాలని ముత్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. అంటే తన దగ్గర ఉన్నటువంటి ముత్యాలు ఎటువంటివి కావు? 13 అధ్యాయాలు ఉంటాయి మత్తయి సువార్తలో. అంటే ఇది ముత్యం కాదు, అమూల్యమైనటువంటిది ఏదో ఉంది, ఆ ముత్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అది దొరికినప్పుడు సంతోషంతో తన ఆస్తిని అంతటా అమ్మి ఆ ముత్యాన్ని ఏం చేస్తాడంట ఆయన. అలాగే ఒక వ్యక్తి పొలంలో దాచబడినటువంటి ధనం, ఏదో భూమిని కౌలుకు తీసుకున్నాడో, లేకపోతే ఏ వ్యక్తి దగ్గర దాన్ని కౌలుకు తీసుకున్నాడో, లేకపోతే దాంట్లో దున్నుతా ఉన్నాడో, ఆ భూమిని దున్నుతా ఉంటే లోపల నిధి దొరికింది ఆయనకి. ఆ నాగలికి తెలియకోకుండా ఆ నిధి తగులుకునేసింది. చూశాడు, దాన్ని తీసి చూస్తే వెండి నగలు, బంగారు నగలు, వైడ్యూరాలు, వజ్రాలు, అంత ఐశ్వర్యం అక్కడ ఉంది. అప్పుడు ఏం చేశాడు? దాన్ని దాచిపెట్టి తన యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, ఆ భూమి యజమాని దగ్గరికి వెళ్ళిపోయి తనకు ఉన్నటువంటి ఆస్తి ఏది ఉందో, తన అంతటిని అమ్మేశాడంట. అంటే ఈ ఆస్తి ముందు, భూమిలో దొరికినటువంటి ఈ అమూల్యమైనటువంటి ఈ ఐశ్వర్యం ముందు అది ఎలా కనపడలేదు? తనకు కలిగినటువంటిది ఏది కూడా లెక్క కనపడలేదు. వాటంతటిని అమ్మేసి దాన్ని వెల తెచ్చి యజమానికి ఇచ్చి ఆ భూమిని ఏం చేశాడు? కొన్నాడంట. అలాగా దేవుని యొక్క రాజ్యం వెతికి కనుగొనేటువంటి వాళ్ళు ఎవరు? ధన్యులు. కాబట్టి మనం చింతించాల్సినటువంటి దేని విషయంలో చింతించాలి? మన దేని గురించి ఆలోచించాలి? ఆయన రాజ్యం ఏది, ఆయన నీతి ఏది, వాటి గురించి మనం విచారించి, వాటి గురించి ఆందోళన కలిగి, వాటిని గురించి తెలుసుకొని, వాటిలో స్థిరపడి వాటిలో బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎలా కాదు. ఈ భౌతిక సంబంధమైన వాటి విషయంలో ఏం చేయాల్సిన పని లేదు. మనం చింతపడాల్సినటువంటి అవసరం లేదు.
కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెతకడానికి ఏం చేసుకోవాలా? ప్రయత్నం చేయాలి. కాబట్టి పౌలు గారు పిలిపిలితో మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయండి? ఆనందించండి. మరలో చెప్తాను, ఆనందించండి. మీ సహనము సకల జనులకు ఏం చేయబడినది? తెలియబడినది. ఇదిగో ప్రభు సమీపంగా ఉన్నాడు. దేన్ని గురించి కూడా మీరేం చేద్దండి? చింతపడకుడు. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత మీ విన్నపాలని ప్రభుకి ఏం చేయండి? తెలియజేయండి. కాబట్టి ప్రియులారా, మనము కూడా ప్రభునందు ఉండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఆనందించి సంతోషింపదగినటువంటి వాళ్ళుగా బ్రతకడానికి ఇది ఒక మంచి అమూల్యమైన అవకాశం. ఎక్కడుంటే ఆయన యొక్క రాజ్యంలో ఉంటే, ఆయన నీతిలో మనం అనుసరించి బ్రతికితే మనకంటే ధన్యులు ఇంకెవరు కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయాలు విన్నటువంటి మనమందరం కూడా మన మనస్సులో హృదయాలు పెట్టుకొని సాధ్యమైనంత వరకు లేఖనాలు పరిశీలన చేస్తూ ఏది నిజమైనటువంటి స్థానిక సంఘం ఉందో దాన్ని గుర్తించుకొని అందులో ప్రవేశించడానికి మనమంతా మనం ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. అందుకనే ఇరుకు మార్గున ప్రవేశించడానికి ఏం చేయండి? ప్రయత్నం చేయండి. విశాల మార్గం వెళ్ళేటువంటి వాళ్ళు అనేకులు. ఆఖరికి అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? నాశనానికి వెళ్ళిపోద్ది. ఇరుకు మార్గం చాలా కష్టం. ఈ వాక్యాలు వినడము, ఈ వాక్యాలను నేర్చుకోవడము, ఈ వాక్యాలు అనుసరించి బ్రతకడము చాలా కష్టం. ఎంతమంది వస్తారు? ఉంటా బాబా అంటే ఆ స్థానిక సంఘంలో ఒక 3-4 కుటుంబాలు ఉంటారేమో. వేరే చోట అయితే వేల మంది ఉంటారు, వందల మంది ఉంటారు. మనుషులకు అవి కనపడతాయి, కానీ ఏది సత్యమైందో, ఏది మాన్యమైందో, ఏది ఖ్యాతి కలిగిందో దాని మీద ఏం చేసుకోవడం? మనుషులు మనసుంచుకోవడం. కాబట్టి మనమైతే ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ఏం చేసుకుందాం? మనసు ఉంచడానికి ప్రయత్నించాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ.